పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. అధికారుల్ని ఉద్దేశించి తాను ఎలాంటి అసభ్య పదజాలం వాడలేదని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వివరణ ఇచ్చారు. శనివారం గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం కొలువు తీరింది. ఈ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో డైమండ్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నగర కమిషనర్ సమావేశం నుంచి అలిగి వెళ్లటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. వివాదాస్పదంగా మారిన ఎపిసోడ్ మొత్తాన్ని వివరించారు. కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉండగా కోటి ప్రజాప్రతినిధి రోషను ప్రశ్న నగరపాలక సంస్థకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు వాడుతున్నారా, కాంట్రాక్టర్స్కి సంబంధించినటువంటి బిల్లులు ఏ విధంగా చెల్లింపులు చేస్తున్నారు అనేటువంటి అంశంలో నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి సమాధానం టోటల్గా ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అవమానపరిచేటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఏంటి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అంటే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి కానీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేసే విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లో చివరిగా మాట చెప్తున్నాను నేను, ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని తెలియజేయడమైనది అనే పదం టోటల్గా, ఎందుకంటే ఇది మొత్తం చాలా ఉంది, మీకు మీడియా మిత్రులు కావాలంటే మీకు కాపీ ఇస్తాం, తీసుకొని చూడండి. ఆ చివరిలో ఎలా చెప్పారంటే దాన్ని, మీకు అసలు సంబంధం లేని అంశం అది, మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, దీనిని అసలు మీరు అడగకూడదు, ఇది పూర్తిగా పరిపాలనాపరమైనటువంటి అంశం అని తెలియజేయడం అనే పదం అధికారులు పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మేము ప్రజాప్రతినిధులుగా ప్రజల తరఫున ఈ గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సులు కానివ్వండి, ఇతరత్ర వచ్చే ఆదాయాలన్నింటికి కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి సదుపాయాలు అందుతూ ఉన్నాయి, ప్రజలకు ఏ విధమైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు అనే అంశాల్లో ప్రతి విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడటానికి ఈ కౌన్సిల్ సమావేశం. ఈ విషయాన్ని నేను సంబంధిత కార్పొరేటర్ అడిగిన దానికి నేను ఒకే ఒక మాట అడిగా. ఏమడిగానంటే, ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని తెలియజేయడం అనే పదం రాసినటువంటి వ్యక్తి ఎవరో అని అడిగాను నేను. ఏ అధికారి ఆ పదాన్ని రాశాడని అడిగాను. అడిగిన వెంటనే ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ని మీరా రాసిందంటే నేను కాదని ఆయన లేచి చేతులు ఊపాడు. నేను కాదని చెప్పి చెప్పాడు. ఒక 2 నిమిషాలకి కమిషనర్ గారు మైక్ తీసుకొని ఈ రాసిన ప్రతి అంశానికి హెడ్ ఆఫ్ ది సిస్టంలో ఎవరైతే హెడ్ ఆఫ్ ది హౌసెస్ రాస్తారో, టౌన్ ప్లానింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరైనా కావచ్చు, హెచ్ఓడిసి ఎవరు రాసినా సరే దానికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ చెప్పేదానికి ముందు నేను 2-3 సార్లు ఇది రాసిన అధికారి ఎవరు అంటే ఎవరి దగ్గర నుంచి సమాధానం రాలేదు. రానప్పుడు నేను మాట్లాడిన భాష ఏంటంటే, మీరు ఇక్కడ 57 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, 11 లక్షల మంది ప్రజలు ఉన్నారు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడే ప్రజాప్రతినిధులు ఇక్కడ కూర్చొని ఉండగా మీరు ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని తెలియజేయటం అనేది అంటే ఏమైనా తమాషాగా ఉందా అని అడిగాను నేను. ఈ తమాషాగా ఉందనే పదం కమిషనర్ గారు లేచి తమాషాగా ఉందనే పదం మీరు వాడకూడదని చెప్పాడు. నేను దానికి ఏం చెప్పానంటే, నేను చాలాసార్లు పదే ఇది రాసింది ఎవరో అని అడుగుతున్నప్పుడు దానికి ఆన్సర్ రానప్పుడు తమాషాగా ఉందనే పదం వాడటంలో తప్పేంటి అని అడిగాను. ఈ తమాషాగా ఉందనే పదం కొన్ని లక్షల సార్లు, కోట్ల సార్లు చంద్రబాబు నాయుడు గారు వాడి ఉంటారు. ఈ తమాషా అనే పదంలో ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించింది కాదు. తమాషాగా ఉందంటే 57 మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరినీ అవమానపరిచే విధమైనటువంటి పదం వాడారు, మాకు ఉండాల్సిన గౌరవేనా ఇది అనే ఉద్దేశంతోనే తమాషాగా ఉందని అడిగితే దానికి కమిషనర్ గారు లేచి మైక్ తీసుకొని ఇసిరి కొట్టేసేసి, పేపర్లు ఇసిరి కొట్టేసేసి, ఏది పడితే అది మాట్లాడుకుంటా, ఇసురుకుంటా, కసురుకుంటా, ఎందుకు లేచాడో తెలియదు, ఎందుకు మైక్ ఇసిరి కొట్టాడో తెలియదు, అక్కడ ఏం అసందర్భం ఉందో తెలియదు,
తమాషాగా ఉందనే పదము మీకు నచ్చనప్పుడు దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. నేను వాడినటువంటి పదం ఏదైనా తప్పు ఉంటే మీరు ఖచ్చితంగా ప్రూవ్ చేయొచ్చు. మేము మాట్లాడుతున్న పదాన్ని ఒక సింగిల్ వర్డ్ ఇలాగా చెప్పుకుంటా పోతే ఇది ఒకటి వాళ్ళకి బాధ కలిగిందిగా కనపడుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రజాప్రతినిధులను విస్మరించేటువంటి పదం కాబట్టి క్వశ్చన్ చేశాం మేము. ఇలా చెప్పుకుంటా పోతే నగరపాలక సంస్థ అధికారులు కొన్ని వందల సార్లు కొన్ని వేల సార్లు ప్రజాప్రతినిధులను అవమానపరిచినటువంటి సందర్భాలు కొన్ని వందల సార్లు వేల సార్లు ఇదే కౌన్సిల్లో. అయినా కూడా మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా దిగమింగుకొని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా సర్దుకుపోతూ ఈ దశకు వస్తే ఇవాళ మమ్మల్ని అవమానపరిచేటువంటి పదాలు వాడితే ఆ పదాన్ని మేము ప్రశ్నిస్తే ప్రజల తరపున ప్రశ్నించాం. మేము ప్రశ్నిస్తే అది తప్పు అని చెప్పి మాట్లాడేసేసి మైక్ ఇసురు కొట్టేసేసి పేపర్లు తులుపుకుంటే